హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే లాస్ట్ డే అంటే క్లోజింగ్ ఓటింగ్ అనేది ఎలా ఉంది అండ్ ఎలిమినేషన్ మీద ఒక క్లారిటీ వచ్చేసింది. అంటే ఖచ్చితంగా ఒక క్లారిటీ వచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అండ్ షాకింగ్ ఏమన్నా ఉండబోతుందంటే ఖచ్చితంగా షాకింగ్ ఉండబోతుంది. ఫస్ట్ నుంచి కూడా మీరందరూ అనుకున్నట్టుగా ఎలిమినేషన్ ని ఎవరు ఫేస్ చేయబోతున్నారు, రీతు గాని ప్రియా గాని ఉండే ఛాన్సెస్ హైలీగా ఉంది అని అనుకున్నారు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ వచ్చే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. ఓటింగ్ ఆర్డర్ లో కూడా ఆల్మోస్ట్ అందరికి ఈక్వల్ గా ఉన్నాయంటే ఖచ్చితంగా ఒక రీతికి తప్ప ఒక డిఫరెన్సెస్ మిగతా ముగ్గురికి సేమ్ ఉన్నాయి. ఎందుకనంటే రాముకి ఆల్రెడీ దరిదాపులో కూడా ఎవరు లేరు కాబట్టి రాము 100కి 200% సేవ్ అయ్యే ఛాన్సెస్, 100కి 200% సేవ్ అవుతాడు. సేవ్ అయ్యే ఛాన్సెస్ కాదు, సేవ్ అవుతాడు. సో ఇది క్లియర్ అన్నమాట. సో ఓవరాల్ గా క్లోజింగ్ ఓటింగ్ అనేది ఏ విధంగా ఉంది అండ్ ఎలిమినేషన్ మీద ఒక క్లారిటీ ఎందుకు వచ్చింది అనేది కూడా క్లియర్ గా చెప్తాను. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, బట్ ఏంటంటే రీచ్ కావాలి అంటే లైక్స్ అయితే కావాలి. ఆ ఒక లైక్ వేసుకొని వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా అంతకుమించి చెప్పేది ఏం లేదు. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. రాము రాథోడ్ టాప్ పొజిషన్ లో ఉన్నాడు. ఈయన గురించి పెద్ద డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు, మనం ప్రతిరోజు చెప్పేది అదే. ఇప్పుడు క్లోజింగ్ ఓటింగ్ లో కూడా మనోడు టాప్ పొజిషన్ లో ఉన్నాడు. అండ్ దరిదాపులో కూడా ఎవరు లేరు. అఫీషియల్ ఓటింగ్ లోనే, అన్అఫీషియల్ ఓటింగ్ అని కాదు, కంప్లీట్ గా మనోడు ఓవర్టేక్ చేశాడు. అండ్ కంప్లీట్ గా మనోడి చేతిలోకి వెళ్ళిపోయినట్టుగా అంత ఓటింగ్ పడిపోయింది అనమాట. సో మాక్సిమం 60 దగ్గర 60 వరకు దాటినట్టుగా 60 వరకు పడ్డట్టు ఓటింగ్ అయితే మనకు తెలిసింది. అండ్ అన్అఫీషియల్ ఓట్లలో కూడా మాక్సిమం ఆయనే ఉన్నాడు. మాక్సిమం కాదు, ఓవరాల్ గా త్రూ అవుట్ ఆయనే ఉన్నాడు. సో ఫ్లోరా గారు ఎప్పుడైతే ఆ ఎలిమినేషన్ నుంచి ఫ్రీ అయ్యారో అప్పటి నుంచి మనోడికి కంప్లీట్ గా ఓటింగ్ అనేది చేంజ్ అయిపోయింది అనమాట. సో సెకండ్ వచ్చేసరికి రీతు ఉంది. రీతుకి ఓటింగ్ అనేది ఆల్మోస్ట్ ఒక 10% ఓటింగ్ పడుతుంది, 10 to 12% ఓటింగ్ పడుతుంది. రీతు సేవ్ అయ్యే ఛాన్సెస్ కూడా హెవీగా ఉంది. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏమన్నా ఇస్తే అండ్ డబుల్ ఎలిమినేషన్ లాగా పెట్టి ట్విస్ట్ ఏమన్నా ఇస్తే ఖచ్చితంగా రీతుని సీక్రెట్ రూమ్ కి తీసుకెళ్తారు. సో అరే సీక్రెట్ రూమ్ అంటున్నావు, ఆల్రెడీ సంజన సీక్రెట్ రూమ్ కి వెళ్ళింది కదా అని అనుకుంటారు. సంజన సీక్రెట్ రూమ్ కి వెళ్ళలేదు. సంజన మళ్ళీ హౌస్ లోకి అయితే ఎంట్రీ ఇచ్చింది సంజన. సో ఆల్రెడీ ఆమెకు స్టేజ్ మీదకి తీసుకొచ్చారు, అంత రచ్చ నడిచింది. అది సపరేట్ గా వీడియో చేస్తాను. హౌస్ లోకి వచ్చేసింది, సీక్రెట్ రూమ్ లో లేకుండా హౌస్ లోకి వచ్చింది. అంటే ఆ ఒక్క మిడ్ నైట్ అక్కడ పెట్టేసి నాగార్జున గారిని ఏమంటారు స్టేజ్ మీద మాట్లాడేసి డైరెక్ట్ గా చాలా డ్రామాలు క్రియేట్ అయినాక, చాలా సిచ్యువేషన్ జరిగినాక మళ్ళీ హౌస్ లోకి వచ్చింది. హౌస్ లోకి రావడానికి కూడా కొంతమంది కొన్ని సాక్రిఫైసెస్ చేయాలి అని చెప్పినప్పుడు ఒక ఇద్దరు సాక్రిఫైస్ చేశారు. అది తనుజ, రీతు. అది ఏంటి అంటే కంప్లీట్ గా త్రూ అవుట్ సీజన్ మొత్తానికి తనుజ కాఫీ తాగకుండా ఉండడం అండ్ రీతు హెయిర్ కట్ చేయించుకుంది అని అంట. ఇది పాయింట్, ఇంకా అంతకుమించి ఏం లేదు. సో రీతుకి ఈ వర్షన్ లో ఆల్రెడీ బయటికి రాలేదు కాబట్టి పెద్ద ఎఫెక్ట్ పడేది ఉండదు. ఎందుకంటే హెయిర్ కట్ చేసుకుంది అండ్ కొంత ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ ఓటింగ్ వైజ్ ఈ ముగ్గురుతో పోల్చుకుంటే కొంచెం బెటర్ గా ఉంది. ఈమె కూడా 100% సేఫ్. సో 99 కూడా కాదు, 100% సేఫ్. ఒకవేళ ఈమెన్ కానీ ఎలిమినేషన్ లాగా చూపిస్తే ఖచ్చితంగా సీక్రెట్ రూమ్ లో పెట్టే ఛాన్సెస్ హైలీగా ఉంది. అండ్ తర్వాత వచ్చేసరికి హరీష్, పవన్ కళ్యాణ్ అండ్ ప్రియా, ఈ ముగ్గురులో కూడా పెద్ద చేంజెస్ ఏం లేదు. ఆల్మోస్ట్ ఈక్వల్ ఓటింగ్ పడుతుంది అనంట. సో అన్అఫీషియల్ లో ఒక 1% అడ్డి డిఫరెన్సెస్ ఉన్నా కూడా మాక్సిమం ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళిద్దరికి సేమ్ ఓటింగ్ పడుతుంది. సేమ్ ఓటింగ్ పడుతున్నప్పుడు ఆల్మోస్ట్ ఇంకా మీకు తెలియని విషయం ఏం కాదు. సో బిగ్ బాస్ కాల్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటది. బిగ్ బాస్ కాల్ తీసుకున్నాడు అని అంటే ఎవరు వర్కౌట్ అవుతుంది, ఎవరు కాదు అని చెప్పేసి ఖచ్చితంగా ఆలోచిస్తారు. అలా ఆలోచించినప్పుడు ప్రియాకి సేవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ కంప్లీట్ గా ఓటింగ్ త్రూ అయినా కూడా సో పెద్ద డిఫరెన్సెస్ లేవు కాబట్టి బిగ్ బాస్ కాల్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఆ కాల్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ బిగ్ బాస్ టీం ఏం చేస్తుంది, మాక్సిమం అరే వీళ్ళ కంటెంట్ ఓకే, వీళ్ళ కంటెంట్ వస్తుంది వీళ్ళ దగ్గర నుంచి మనకి ఏదో విధంగా. సో కంప్లీట్ గా కంటెంట్ రాంది ఎవరు ఏంటి అనేది అయితే ఇవన్నీ కన్సిడర్ చేసుకుని వాళ్ళు ఒక డెసిషన్ తీసుకునే ఛాన్సెస్ హైలీగా ఉంటది అనమాట. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎవరికి ఛాన్స్ ఉంది? సో పవన్ కళ్యాణ్ కి, హరీష్ కి. హరీష్ దగ్గర నుంచి కంటెంట్ రావట్లేదా, వస్తుంది కదా అని చెప్పేసి కూడా మీరు అనుకోవచ్చు. బట్ హరీష్ దగ్గర నుంచి వచ్చే కంటెంట్ ఎక్కడ అయిపోతుందంటే నేనే తోపు, నేనే తొరుము అని చెప్పేసి ఎదుటోడి మీద ఎంతసేపు ఎలిగేషన్ వేయడం, చిన్న పాయింట్ పట్టుకుని లాగి ఉంటే ఎలా అయిపోతుంది, మనకే ఇరిటేషన్ లాగా ఉంటది.
సో హౌస్ మేట్స్ కూడా ఒక సంజన విషయంలో టార్గెటింగ్ తప్ప మిగతా ఎక్కడ మాస్క్ మ్యాన్ పెద్దగా హైప్ అయ్యి చూపించేంత ఏం కనిపించలేదు. త్రూ అవుట్ వీక్ లో కూడా మనోడు ఎక్కడ హైప్ క్రియేట్ అయింది లేదు. సో మనోడికి కూడా క్లాస్ బీకారు. అండ్ నాగార్జున గారు గట్టిగా స్టేజ్ మీద నిన్న అయితే గట్టిగా క్లాసే పడింది. అండ్ ఒక కొంతమందికి అండ్ శ్రీజాకి గాని, శ్రీజాకు పనిష్మెంట్ ఇచ్చారు. అండ్ తన్నిజకు క్లాస్ స్పీకర్, రాముకు క్లాస్ స్పీకర్, వీళ్ళందరి వీడియోస్ కూడా ప్లే చేసి చూపించడం అయితే జరిగింది. అండ్ పవన్ కళ్యాణ్ కూడా ఒక మంచి ఏమంటారు స్వీట్ వార్నింగ్ లెక్క పులిహోర రాజావురా బాబు నువ్వు అనే వచ్చేలాగా మనోడైతే నాగార్జున గారు అయితే చూపించారనమాట. సో ఎంతసేపు ఓదార్పులు చేయడమే కాదు, మనం కూడా బయటకు వచ్చి ఆడాలి, గేమ్ ఆడాలి అనే దాంట్లో అది చేశారు. అండ్ క్లియర్ గా మనోడి విషయంలో అర్థమైపోతుంది. సో ఇప్పుడు చూసుకుంటే మాస్క్ మ్యాన్ కి ఛాన్స్ ఉంది, అండ్ పవన్ కళ్యాణ్ కు ఛాన్స్ ఉంది, ప్రియా గారికి ఛాన్స్ ఉంది. సో ఈ ముగ్గురిట్లలో ఎవరైనా వెళ్ళిపోవడానికి ఛాన్స్ హైలీగా ఉంది ఎవరికి అని అనుకుంటే మై పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ కి ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ మోర్ దెన్ 90% ఉందనుకోండి. ఎందుకనంటే మనోడి దగ్గర నుంచి కంటెంట్ రావట్లేదు. బట్ కంటెంట్ రాకపోవడం దేవుడెరుగు, కానీ మనోడు చేసే కంటెంట్ ఎలా అయిపోయిందంటే పాపం మనోడికి బీభత్సమైన నెగిటివిటీ ఉంది. అగ్ని పరీక్షలో ఎవరైతే టాప్ లో ఉన్నారు, టాప్ నాచ్ అనుకున్నామో వాళ్ళే ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక మొత్తం టాప్ నాచ్ కాదు, నాచ్ పట్టినట్టుగా తయారయ్యారు అనమాట. ఆ రేంజ్ లో మనోడి సిచ్యువేషన్ మారిపోయింది, ఆ రేంజ్ లో మనోడి సిచ్యువేషన్ క్రియేట్ అయిపోతుంది. సో అందుకనే ఏది ఏమైనా జరగవచ్చు, ఏది ఎటైనా పోవచ్చు అన్నట్టుగా మొత్తానికి వీళ్ళందరికీ సేమ్ 8 to 10% మధ్యలో ఓటింగ్ పడుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అక్యురేట్ గా చెప్పాలంటే పెద్ద వీళ్ళకి 8 to 9% ఓటింగ్ అనేది పెద్ద ఇంపాక్ట్ చూపించేంత ఓటింగ్ అయితే కాదు, ఎందుకంటే ఈక్వల్ గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే మాక్సిమం బాటమ్ లో ఉంది పవన్ కళ్యాణే వచ్చాడు అనంట. బాటమ్ కి వచ్చేసరికి సో మనోడిని కాల్ తీసుకుని ఖచ్చితంగా ఎలిమినేషన్ చేసే ఛాన్స్ ఉందంటే ఖచ్చితంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ఛాన్స్ ఇవ్వాలి అని అనుకుంటే ఖచ్చితంగా చేయొచ్చు. బట్ ఇలాంటి సిచ్యువేషన్ లో నో ఎలిమినేషన్ పెడతారా అని అనుకోవచ్చు. ఖచ్చితంగా నో ఎలిమినేషన్ లేదు, ఎందుకంటే ఎలిమినేషన్ ఖచ్చితంగా జరగాల్సిందే, జరుగుతుంది కూడా, ఇది క్లియర్. ఎవరో చాలా మంది దీన్ని ప్రెడిక్షన్ చేస్తున్నారు, దసరా కాబట్టి నో ఎలిమినేషన్ పెట్టొచ్చు, ఒకరు వచ్చారు కాబట్టి నో ఎలిమినేషన్ పెట్టే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి. ఆల్రెడీ సంజన గారిని బయటికి తీసుకొచ్చేసి స్టేజ్ మీద చూపించేసి అందరికి టాటా బై బైలు చెప్పి అన్ని చేసి మళ్ళీ తీసుకొచ్చి హౌస్ లోకి ఏదో సాక్రిఫైజులు చేసి హౌస్ లోకి తీసుకొచ్చి రావడం అనేది వర్కౌట్ అవుతుంది. ఎపిసోడ్ చూసినాక మీకు ఆ క్లారిటీ వస్తుంది. సో చూద్దాం ఏం జరుగుతుంది అని చెప్పేసి. అయితే మొత్తానికి ఓవరాల్ గా మై అనాలిసిస్ ప్రకారంగా పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయే ఛాన్సెస్ మోర్ దెన్ 90% ఉంది. ఒక అప్డేట్ వచ్చిందంటే ఖచ్చితంగా ఫాస్ట్ గా మీకైతే రివీల్ చేస్తాను. సో చూద్దాం ఎంత వరకు వెళ్ళిపోతారు, మీరు ఏమనుకుంటున్నారు, ఎవరు వెళ్ళిపోవాలని చెప్పేసి. సో ఖచ్చితంగా క్లియర్ గా కామెంట్ చేయండి అండ్ ఒక లైక్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.